చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఉంటానమ్మా. బావగారు, 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 బావగారు కొంచెం పెరగన్నం తినండి. వద్దుషా, నాకేం వద్దు. ఖాళీ కడుపుతో ఉండడం మంచిది కాదు బావగారు. 2 ముద్దలు తినండి. తినకపోతే నష్టమే ఉంటుందమ్మా. మా అయితే చచ్చిపోతాను, అంతే కదా. అయ్యో, అవే మాటలు బావగారు. అంతేనమ్మా. నాలాంటోడు బతికుండడం కన్నా చావడమే మంచిది. కన్న తల్లిదండ్రులకే ద్రోహం చేసిన నాలాంటి వాడు బ్రతికుండటం భూమికే భారం అమ్మా, భూమికే భారం. బావగారు, 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 ఈ మజ్జిగైనా తాగండి. అయ్యో రామా, అదేటమ్మా వెళ్ళినప్పుడు తాళం వేసి వెళ్దాం కదా, తలుపు తీసున్నదేటి? సంజయ్ వచ్చి ఉంటాడులే, రా. నువ్వేంటి ఇక్కడ? ఓలమ్మా ఆవిడ సంజయ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళం. అవునా? మరి తోడుకోళ్ళని చెప్పొచ్చు కదా. ఈవిడేం నాకు తోడుగా లేదులే.
తోడికోడలని చెప్పుకోవడానికి. అయినా నాతో ఏం పనుందని అర్ధరాత్రి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నేను నీకోసం రాలేదక్కా. మరి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది. అర్ధరాత్రి బావగారు తాగి రోడ్డు మీద అనాథలా పడుంటే తీసుకొచ్చి ఇంట్లో దింపాను. కట్టుకున్న భర్త ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉన్నావక్క. భార్యగా భర్త బాగోగులు పట్టించుకోనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం? చాలే, నీతులు నీ నోటి నుంచే వినాలి. ఎంత బావగారైతే మాత్రం భార్య ఇంట్లో లేనప్పుడు తన పర్మిషన్ లేకుండా పరాయి స్త్రీ ఇంట్లో అడుగు పెట్టడం తప్ప నీకు తెలీదా? చుట్టుపక్కల వాళ్ళు చూసి లేని అడ్డమైన సంబంధాలు అంటగడితే ఏంటి పరిస్థితి? అక్క, నా మీదే చెయ్యెత్తుతావా? తప్పుడు కూతలు కూస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. అన్నలాంటి బావగారిని తల్లిలా చేరదీసి ఇంటికి తీసుకొస్తే నువ్వు మాట్లాడే మాటలు ఇవా? ఇదే నన్ను సంస్కారం? నువ్వు కాబట్టి చెయ్యెత్త అయిపోనావమ్మా. మా ఊర్లో ఇలాంటి కోత కోస్తే ఇలాంటి మనిషిని చింతవరకు నోరు ముయ్యాల్సింది ఆవిడ కాదక్క, నువ్వు. జరిగింది తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. అడ్డదారుల్లో ఆస్తులు చేజెక్కించుకున్నావు. అత్త మామలను అనాథులుగా రోడ్డు మీద పడేశావు. భర్తని తాగుడికి బానిసం చేశావు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయావు. నిన్ను, నీ అహంకారాన్ని, నీ అక్రమాలని అధపాతాళానికి తొక్కేసే రోజు తొందరలోనే వస్తుంది. డాక్టర్ శ్రీవాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నీ గురించి చెప్పింది. తను పూర్తిగా స్పృహలోకి వచ్చాక జరిగిందంతా నాకు చెప్పిందంటే నీ బతుకేమవుతుందో ఆలోచించుకో.